చూస్తే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది. కంపేర్ టు ప్రీవియస్ ఇప్పుడు చాలా బాగుంది. ఓకే. హాస్పిటల్కి వెళ్ళాం, వయసు పెద్దది, అవునులే, 85 వచ్చేసింది. ఇప్పుడు గబాబా ఆకలి వస్తుంది, ఇంటి దాకా వెళ్ళలేను, ఆటో వేసుకుని వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేను. కానీ ఇక్కడ ఇలాంటి పెట్టారు. నేను ఇదే ఫస్ట్ టైం సార్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయాను, అయిపోయి కూడా 20 years అయింది. ఈ టైంలో ఇక్కడ తిందాం ఉంది, తిందామంటే ఏదో అనవసరంగా వచ్చాను. చాలా బాగుంది. పేదవాడికి అయితే కడుపు నింపుతున్నారు. చాలా పక్కన పెడితే ప్రభుత్వం పెట్టినది పేదవాడి కోసం. చాలా చాలా బాగుంది. అంటే చెప్పిన పథకాలు చెప్పినట్టుగా చేస్తున్నారు చంద్రబాబు గారు. కరెక్ట్ గా చేస్తున్నారు సార్. ఎక్కడ చేయట్లేదు అన్నారు కొంతమంది. అయ్యో అదంతా పాలిటిక్స్ చెప్పుకున్న వాళ్ళు. నా పాలిటిక్స్ లేదు, తెలుగుదేశం నేను కాదు, ఒపీనియన్ చెబుతున్నా. ప్రీవియస్ గవర్నమెంట్ల కంటే బాగుంది. డెవలప్మెంట్ సార్, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. కాదు ఎంప్లాయ్మెంట్ బాగా వచ్చిందంటే చాలా సంతోషం. అది కూడా ట్రై చేస్తాడు ఆయన, అంటే చేస్తాడు. మరి ఎందుకు జగన్ గారు ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు? అది చెబుతుంటాడండి, ఎవరు అభిమానం వాళ్ళకి. అక్కినేని నాగేశ్వర గారు కొందరు ఇష్టం, కొందరు ఎన్టీ రామారావు గారు ఇష్టం, కొందరు శోభన్ బాబు ఇష్టం, రకరకాల ఇష్టం. మంచిదే నాన్న, బాగానే చేస్తాం. అంటే మంచిది. పేదవారికి 5 రూపాయల కంటే ఏమొస్తుంది? అలా 5 రూపాయలకి అమ్మగా పెడుతున్నారు వాళ్ళు, ఇసుకు పట్టలేదు, బాగా జరుగుతుంది ఇంతవరకు. ఓకే. అంటే గత ప్రభుత్వంలో తీశారు గత ముఖ్యమంత్రి గారు దీన్ని. ఇక అవన్నీ మనకు తెలియదు నాన్న, ఎవరు తీశారో. ఇప్పుడైతే ఇప్పుడు బాగుంది. పథకాలు ఏమైనా అందుతున్నాయి ప్రభుత్వం వచ్చాక? ఏ పథకాలు? ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పారు ఎన్నికలప్పుడు కూటమి ప్రభుత్వం. కొన్ని చేస్తున్నారు, ఇంకొన్ని చేస్తారు నిదానంగా. అవునులే. ఓకే. మీ కుటుంబానికి ఏమైనా అందాయా ఈ 18? వచ్చింది నాన్న. ఏమేమి అందినాయి? బాబుకి 15 ఏళ్ళు స్కూల్కి వెళ్తుంటే పడ్డాయి. తల్లికి వందనం పథకం వేసాడు. ఓకే. పెన్షన్ వస్తుంది ఎవరికైనా? మా ఇంట్లో రకలేదు నాన్న, మా అమ్మగారికి వస్తుంది. మా అమ్మకి పెన్షన్ పెంచారు. మంచిదే, చేశారు, అమలు చేశారు నాన్న. మనం రైతులం కాదు, అది పడింది వాస్తవం. ఎన్నాను అన్నమాట చెబుతుంది, చేస్తున్నారు. అది తప్పు. చేస్తున్నారు, నిదానంగా చేస్తారు. జగన్ ఉన్నప్పుడే బాగుంది కానీ ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. అది తప్పు అండి, ఆ మాట అనకూడదు మనం. ఈయన కూడా చేస్తున్నాడు. అభివృద్ధి పరంగా ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం? బాగానే ఉంది. సో ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉందంటే? బాగానే ఉందండి. మొత్తంగా ఎలా ఉంది గవర్నమెంట్ కూడా ప్రభుత్వం? నెంబర్ 1గా ఉంది. థ్యాంక్ యూ. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఏమన్నా మంచిగా చేసిందా ప్రజలకి? ఏమన్నా పథకాలు వస్తున్నాయా మీకు? ఏమేమి అందినాయి బాబీ 18 నెలల్లో? సో ఉచితంగా బస్సులు పెట్టారు లేడీస్కి, ఆటో వాళ్ళకి డబ్బులు వేశారు. ఏమీ జరగట్లేదు అంటున్నారు కొంతమంది. ఏదో అరకొరగా ఇస్తున్నారు తప్ప చెప్పినట్టు చేయట్లేదు చంద్రబాబు గారు అంటున్నారు. ఏంటి మీ అభిప్రాయం? మరి ఏంటి వైసీపీ వాళ్ళు వచ్చేది మేమే రప్ప అంటున్నారుగా? అంటే జగన్ మరలా గెలుస్తారా బాబాయ్? తెలియదు కదా మరి, ఎవరు జనాభిప్రాయం తెలియదు. అవును. మీ వరకు మీరేమనుకుంటున్నారు? మేము మళ్ళీ చంద్రబాబు బాబు గారే. మళ్ళీ బాబు గారు ఎందుకు వస్తారనుకుంటున్నారు మీరు? ఇవన్నీ చేస్తున్నారు కదా. ఓకే. సో రాజధాని మొదలుపెట్టారు, కంపెనీలు తీసుకొస్తున్నారు. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం అంటే? చివరిగా ముఖ్యమంత్రి గురించి మీ అభిప్రాయం, చంద్రబాబు గారి గురించి? నాకు మటుకి బాగుందండి. మంచిది, బాగుంటమే కావాలి. బాగానే ఉంది. పథకాలు అందుతున్నాయా? పథకాలు ఇస్తున్నారండి, అన్నీ ఇస్తున్నారు, బాగానే ఉంది. పింఛన్ ఇస్తున్నారు. ఏంటి జగన్ ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? ఏమండి, జగన్ ప్రభుత్వం అంటే ఆయన చేసింది ఆయన చేశాడు. ఏమండి, ఇప్పుడు ఈయన చేసేది ఈయన చేస్తున్నారు. ఎవరు ప్రజలకు మంచిగా చేస్తున్నారు మీ ఉద్దేశంలో, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారా? జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం చేశాడండి, తడప. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక ఆయన కూడా చేస్తున్నాడు. ఓకే. ఏంటి జగన్ గారు పదే చెప్పేది సార్ నేనే ముఖ్యమంత్రి అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, మోడీ గారు ఉన్నంతసేపు తెలుగుదేశమే వస్తుందండి. ఎందుకని? మరి ఆయన ఆధ్వర్యంలో ఉంది కదా. ఆయన ప్రజలు కదా ఓట్లు వేయాల్సింది. నువ్వు ఆయనకి వేసిన ఓట్లు వెనక పడిపోతాయి. అది ప్రజాస్వామ్యం కాదుగా బాబే. అది అంత మ్యానిపులేట్ అదేలే, తప్పే ఉంది అభిప్రాయం. సో మీ ఉద్దేశంలో జగన్ గారు గెలుస్తారా అంటే?
జగన్ గారు అంటేనండి చెప్పలేము. చెప్పలేరు. మొత్తం ఎలా ఉంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే? ఈ బాగానే ఉందండి. బాగానే ఉంది. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది అంతే. అంటే ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలలు అయింది? బాగానే జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. పథకాలు వాళ్ళు చెప్పినట్టుగా అందుతున్నాయా? అందుతున్నాయి, ఎవరికో ఒకళ్ళకి అందుకుని ఉంటాయి, ఎవరికో ఒక్కళ్ళకి. అంతేగాని పథకాలు అందుతున్నాయి. అంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? బాగానే ఉంది. రోడ్ల పరిస్థితులు కానీ, రోడ్డు బాగానే ఉంది, రాజధాని కానీ ఇబ్బంది లేదు. ఏంటి ఏమన్నా తేడా గమనించారా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? తేడా అంటే ఇప్పుడు వచ్చేసి ఈ ప్రభుత్వంలో ఒక్కొక్కటి కొన్ని అందుతున్నాయి, కొన్ని అందటం లేదు. ఇంతకైతే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, చేస్తుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేయట్లా, ప్రజలను పూర్తిగా పక్కదో పెట్టేసి ప్రజలను వదిలేసిందని చెప్తున్నారు. ఆయన లేదు బాగానే చేస్తున్నాడు, బాగానే చేస్తున్నారు. ఆయన కూడా జగన్ ఉన్న ప్రభుత్వం కూడా ఆయన కూడా ఇచ్చాడు పథకాలు. మళ్ళీ అదేంటి ఏ మాటకు ఆ మాటే. ఆయన ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరికి ఇచ్చాడు. ఓకే. అంటే ఏంటి జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగింది, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాం మీ ఉద్దేశంలో? ఈయన పెద్ద తర కదా, ఎంతైనా. అవునులే. పెద్ద తలకాయ చిన్న తలకాయ. ఓకే. ఆయన దగ్గర ఆయన చేసిండు, ఈయన దగ్గర ఈయన చేస్తున్నాడు. ఏంటి మరి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ ఆయన మీద మీ అభిప్రాయం ఏంటంటారా? ఈ కూటమి ప్రభుత్వం సేపు బాగానే ఉంటాడు. అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన కూడా. ఆయన పనితీరు గురించి మీ అభిప్రాయం ఏంటి? నాకేం పెద్దగా అనిపించడం లేదు ఆయన గురించి. అంటే ఆయన అయితే పదే చెప్తున్నారు 15 ఏళ్ల పాటు టైం ఇవ్వండి చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేస్తారు. ఓకే. సో చివరిగా జగన్ మరలా గెలుస్తారా? జగన్ అంటే ఇప్పుడు వచ్చేసి చెప్పలేం. మీరేమనుకుంటున్నారు? కూటమే అనుకుంటున్నారు. ఫైనల్గా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు, చంద్రబాబు గారి గురించి? బాగానే చేస్తున్నాడు. 18 నెలలు అవుతుంది, బాగానే ఉంది పరిపాలన. చెప్పిన పథకాలు చెప్పినట్టు చేస్తున్నాయి, బాగానే ఉంది. పెన్షన్ వస్తుంది కదా, వికలాంగుల పెన్షన్ 6,000 చేసింది ప్రభుత్వం. 6,000. మరి ఏంటి ఉపయోగం 6,000 ఉపయోగం? పెన్షన్ మీద బతికోవాలి చాలా మంది ఉన్నారు. ఆ టాబ్లెట్ల గురించి కానీ చాలా మంది బతుకుతున్నారు. దేశంలో ఎక్కువ పెన్షన్ మన రాష్ట్రం. మరి ఏం చెప్తావు దాని గురించి? దానికి మంచిగానే చెప్తాం, మంచి పరిపాలన చెప్తాం. ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. ఎందుకు చేయింది అట్టేస్తున్నారు? ఆడవాళ్ళకి బస్సులని లేడీస్ బస్సు ఇచ్చారు, పింఛన్ ఇస్తున్నారు. ఇంకా అనామత్తాలకు ఇంకా 15 ఏళ్ళు ఇస్తున్నారు. పెట్టారు, అన్నా క్యాంటీన్ పెట్టారు, డైలీ తిని వెళ్తున్నాం. మరి ఇన్ని చేస్తున్నా ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అంటున్నారు కొంతమంది. గిట్టని వాళ్ళే అంటారు కానీ గిట్టిన వాళ్ళు తినేవాళ్ళు ఎవరు అనరు. అదేలే బాబాయ్. ఏంటి జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? చెప్పలేం. మీరేమనుకుంటున్నారు? మేమేమో ఎట్లా అనుకుంటాం, మంచి పని చేస్తున్నప్పుడు మంచి వాడిని కావాలంటాం. కానీ అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం? ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తావు చివరిగా, చంద్రబాబు గారి గురించి? ఏం మంచోడే, మంచి పరిపాలన చేస్తున్నాడు. బాగానే. అంటే పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? పథకాలు ఏమైనా అందుతున్నాయా ప్రభుత్వం నుంచి? పథకాలు ఏముంటాయి, ఏం పథకాలు ఉన్నాయి మామూలుగా మొన్న పెట్టినవి అయ్యే అమ్మఒడి అవి ఉన్నాయి. అంటే మీ కుటుంబానికి ఏం పథకాలు అందలేదా? మాకేముంది. పెన్షన్ ఎవరికైనా వస్తుందా? పెన్షన్ ఏం లేదు మాకు, రేషన్ కార్డే లేదు అసలు. రేషన్ కార్డే లేదు, అది ఉంటేనే పథకాలు అంతే, లేకపోతే లేదు. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించా బాబాయ్? ఏముంది, ఆయన బాగానే చేశాడు కాదంటలేదు, కాబట్టి కొన్ని చేశాడు కనుక లేకపోతే వచ్చేవాడేమో తెలియదుగా. పదే చెప్తున్నారు ఈసారి వచ్చేది నేనేం చెప్పి జగన్ గారు. ఆయన చెప్తారు మరి, ఎవరి వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నేనే ఇది అనుకుంటా, అలా కాదుగా. ఇప్పుడు జనాల అభిప్రాయం ఎలా ఉంటుందో తెలియదు, జనాలే ముఖ్యంగా. అంతేగాని ఆయన అనుకుంటే కుదరదు. అంటే గవర్నమెంట్ తరపున కూడా చెప్తున్నారు, అంటే అధికారులు కూడా భయపడిపోతున్నారు, వచ్చేది మేము భయపెడుతున్నారు అధికారులని జగన్ గారు అంటున్నారు. మరి ఏంటి దాని మీద మీ అభిప్రాయం? అది కూడా ఇప్పుడు ఓట్లు అందరూ ఇట్లా ఎట్లా ఉందంటే కొన్ని రాజకీయవేత్తలు కొత్తగా వస్తున్నారు, మళ్ళీ వచ్చేదాన్ని బట్టి మారిపోతాయి. వాళ్ళు ఎక్కడి నుంచో ఉన్నారు, ఇప్పుడు బయటపడ్డారు. ఓట్లు సీలిపోతున్నాయి తప్ప ఏముండదు అక్కడ. అదేలే, నాకు అర్థమైంది కానీ మీరు చెప్పింది, ఓట్లకి వెళ్ళే తప్ప. అది చూద్దాం ప్రజలు ఎటుంటారు, అంతిమంగా ప్రజలే కదా. ఏంటి మీ ఉద్దేశంలో జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? నాకైతే అభిప్రాయం లేదు. అభిప్రాయం లేదు. ఎందుకు అభిప్రాయం లేదు జగన్ గారి మీద? ఏముంది, ఒకేసారి మీరు ఫస్ట్లో 150 సీట్లు వచ్చిన వాళ్ళు ఒకేసారి 9-10 పడిపోయినట్టయితే దానివల్ల జనాల్లో ఎంత మార్పు వచ్చింది అనేది మనం గమనించుకోవాలి. ఇంకా తెలుసుకోకుండా ఈసారి వచ్చేది నేనే అంటాడు ఆయన అనుకుంటున్నాడు అంతే. జనమేలే. ముఖ్యమంత్రి గారి గురించి అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి? చంద్రబాబు గారు అయితే బాగానే చేస్తాడు ఆయన, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆయన కాదు కదా, రాజకీయంలో పండిపోయాడు ఆయన. ఓకే. ఆయన చేసే పనులు ఎలా చేయాలి, ఏంటి అసలు ఎక్కడేంటి అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఏమోనండి, మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చినాక మాత్రం అన్నీ బాగానే ఉన్నాయండి. మరి వికలాంగులకి మాత్రం కొత్త పెన్షన్ మంజూరు అవ్వలేదు ఇంతవరకు, సంవత్సరంన్నర అయ్యింది. కొద్దిగా దానికోసం చూసుకొని వికలాంగుల పెన్షన్ ఇవ్వమని
ఇది ఏంటిది ఈ మౌలు చచ్చిపోయారు కదా అది వాళ్ళకు కూడా పెన్షన్ మంజూరు చేయమని కోరుతున్నాను. వితంతు పెన్షన్ కూడా ఇవ్వలేదండి కొత్తవి, అవునవును కరెక్టే. అవి కూడా మంజూరు చేయమని కోరుతున్నామండి. సో ప్రభుత్వం చెప్పేది ఏంటంటే కొత్త సంవత్సరం ఇస్తాం అంటుంది, మరి చూడాలి. 4 రోజులు కొత్త సంవత్సరం రానే వస్తుంది కాబట్టి చాలా మంది ఆధారపడి ఉన్నారు దాని మీద ఆధారపడి ఉన్నారు. చాలా చాలా బాగా జరుగుతుందండి ప్రభుత్వం వచ్చినాక. వికలాంగులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 3000కి 6000 చేసినందుకు చాలా సంతోషపడుతున్నారు. అన్న పేదవాళ్ళకి అన్న క్యాంటీన్ తెరిచినందుకు చాలా సంతోషపడుతున్నారు. అవి మాత్రం బాగానే ఉన్నారు. అవునులే. ఏంటి మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించారా? గత ప్రభుత్వం అంటే వాళ్ళు ఈ అన్న క్యాంటీన్లు పేదలకు అనేది చూడలేదు కదండి కొద్దిగా. ఇప్పుడు పేదల వరకు చూస్తున్నారు. ఇది ప్రభుత్వం పేదల వరకు చూస్తుంది బాగా. చెప్పిన పథకాలు చెప్పినట్టు అమలు చేస్తున్నారా ముఖ్యమంత్రి గారు? చేస్తున్నారు. ఎక్కడ ఏం జరగట్లా, ప్రజలకి ఏం అందట్లేదు అంటున్నారు కదా జగన్ గారు. ప్రజలకి మాత్రం అందుతూనే ఉందండి, కనపడవు అవి. వాళ్ళు పైన తిరిగి వెళ్ళిపోతే ఏం కనపడిద్దండి, లోపల ఉంటే తెలిసిద్ది అవన్నీ. ఓకే. అభివృద్ధి ఎలా జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో? అభివృద్ధి మాత్రం బాగానే, రోడ్లు కానీ రాజధానులు కానీ బాగానే జరుగుతున్నాయి, అన్ని సూపర్గా జరుగుతున్నాయి. ఏమీ జరగట్లేదు ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్ గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమోనండి మనకు తెలియదు. అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా మీ ఉద్దేశంలో? దానికి చెప్పలేం కదండి. మీరేమనుకుంటున్నారు మీ వరకే? మా వరకు అంటే మళ్ళీ ఇదే వస్తుంది అనుకుంటున్నాను నేను. చివరికి ఆ ముఖ్యమంత్రి గురించి మీ అభిప్రాయం ఏంటి, చంద్రబాబు గారి గురించి? బాగానే చేస్తున్నాడు రియల్గా. 80 సంవత్సరాలు వచ్చిన ఆయనకి సూపర్ పని చేస్తున్నాడు, అది కష్టపడి పని చేస్తున్నాడు.